ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని, ఈ చక్కటి సహవాసాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, గతించిన కాలం అంతటాలు మీ కాపుదల, మీ సంరక్షణ మాకు అనుగ్రహించి మా పట్ల మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తాం తండ్రి. కేవలం మమ్మల్నే కాకుండా మా కుటుంబ సభ్యులను, మా బిడ్డలను అందరినీ మీరు సంరక్షించి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ దినానికి మమ్మల్ని అందరినీ చేర్చున్నారు తండ్రి. ఈ వాక్కులు వినడానికి మరి ఆశతో మరి ఉంటుండగా సహాయం దయచేయండి. దేవా, మేమేదో సిద్ధపడ్డామన్న కాదు తండ్రి, మీ నడిపింపును కోరుతున్నాము. మీ నడిపింపును దయచేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అపవిత్రమైన పెదవులతో తండ్రి, పవిత్రమైన మీ వాక్యాన్ని మరి మాట్లాడడానికి ధైర్యం చేస్తూ ఉంటుండగా దేవా, కృపతో మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధమైన వాక్కులు మా నోటి నుండి రాగలటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించమని, మీ పిల్లల గ్రహింపునకు ఈ మాటలు వచ్చుటకు సహాయం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి పొందుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా నా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఉన్న సమరీ స్త్రీని గురించిన సందర్భాన్ని ఈరోజు మనము ధ్యానించడానికి ముందుకు వెళ్తున్నాం. ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయడానికి, మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి కానివ్వండి, బ్యాంకులో ఖాతాని ఓపెన్ చేయడానికి కానివ్వండి, గవర్నమెంట్ విషయం నుండి ఏదైనా కావాలి అనంటే దాని విషయంలో కానివ్వండి, మనం అప్లికేషన్ ఫిల్ చేస్తుంటాం. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అందరిలోనూ పొరపాట్లు దొరలడం అనేది సహజం. ఎందుకు దొరుకుతాయంటే అప్లికేషన్ మనం పూర్తిగా చదవం, స్టార్ట్ చేసేస్తాం. 1, 2, 3 అనుకొని స్టార్ట్ చేసేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి ఇలా తప్పిచ్చాడు అని అనుకుంటారు. ఏంటి అప్లికేషన్ ఇచ్చాడు అంటే చాలా ఆలోచించి ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్నే అప్లికెంట్ పెట్టేటట్లుగా దాన్ని రూపొందించారు కనుక వారు తప్పు చేసే ఆస్కారం అనేది లేదు. కనుక మనం తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే అప్లికేషన్ని పూర్తిగా ఒకసారి చదవకపోవడం. చదవకుండా వెళ్ళిపోతే ఏది ముందో ఏది వెనకో మనకు తెలియదు, రాసేస్తాం. మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ ఉంటాయి. అదే చదివామనుకోండి, అసలు ఏం అడుగుతున్నాడు, ఏ డీటెయిల్స్ నింపాలి, ఎక్కడెక్కడ నింపాలి, ఇది క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఒక అప్లికేషన్ విషయంలోనే ఇంత జాగ్రత్త. ఏంట జాగ్రత్త? క్షుణ్ణంగా చదువుకోవాలి. తప్పులు దొరలకుండా ఉండాలంటే క్షుణ్ణంగా చదువుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటారు, ఇంకిత జ్ఞానం ఉండాల్సి ఉన్నదన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము కూడా అలాంటిదే. ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రారంభ వచనాల నుండి వెళ్ళిపోతే మనం అపార్థం చేసుకోవడమే చాలా ఎక్కువ. కానీ సందర్భాన్ని పూర్తిగా మనం చదవాలి. సందర్భాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని ఎలాగ విషయాన్ని అర్థం చేసుకోవాలో అది మనము ప్రయత్నము చేయాలి. అప్లికేషన్ విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు
ఒకవేళ అప్లికేషన్ విషయంలోనే ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు దేవుని వాక్య విషయంలో మనం ఎంత జాగ్రత్త వహించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ వహించకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయలేదు అనుకోండి, ఆ అప్లికేషన్ కాస్త చింపేసి మరో కొత్త అప్లికేషన్ మనం రాసుకోవచ్చు. కానీ వాక్యాన్ని అపార్థం చేస్తారు అనుకోండి, అపార్థం చేసింది సమాజంలో తెలిపిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోగలుగుతారా? ఆలోచించండి. ఒక కొండ మీదకి దూది బస్తా తీసుకెళ్ళి దూదిని గాలికి ఎగరేసాడు సులువే. ఇప్పుడు అదంతా పట్టుకుంటారండి అని అంటే అవుతుందా? అలాగే ఈ అపార్థం అనేది ఎలాంటిదంటే కొండ మీదకి వెళ్ళి దూదిని వదిలేయడం లాంటిది. మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతారా? తేలేరు కనుక వదిలే ముందే చాలా జాగ్రత్త వహించాలి. అది మిమ్మల్ని మాత్రమే కాదు, మీ ద్వారా ఎంతమందికి అయితే ఈ మాటలు చేరాయో వారందరినీ దెబ్బతీసే అవకాశము ఉంది. ఈ రోజుకి ఈ వాక్యం అపార్థానికి గురై దీన్ని సువార్తకి వాడలేని పరిస్థితి అయిపోయింది. యాక్చువల్లీ సందర్భంలో చూడగలిగితే ఆ స్త్రీ ఒక ఊరిని కదిలించింది. ఆ సమరయ స్త్రీ ఒక ఊరిని కదిలించింది. నిజంగా అర్థం చేసుకోగలిగితే ఆవిడే ఒక సువార్త పాఠంగా మారి ఈరోజు అనేకులను మనం కదిలించే స్థితిలో ఉండాల్సింది. ఈరోజు ఆమెను అపార్థం చేసుకుని ఏం చేస్తామండి? ఈరోజు ప్రాచుర్యంలో ఉందా సమరయ స్త్రీ సందర్భం? గట్టిగా లేదు. ఆవిడ ఒక ఊరిని కదిలించింది, కానీ ఆవిడ జీవితాన్ని తప్పుబట్టి ఈరోజు ఆ సందర్భాన్ని వినియోగించి ఎవరిని కదిలించలేని పరిస్థితి మనమే తీసుకొని వచ్చాం. కనుక వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఈ సందర్భంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మొత్తంగా చదవాలి. ఒక అప్లికేషన్ ఎలాగైతే మొత్తంగా చదివి ఏవేవి ఎక్కడెక్కడ ఫిల్ చేయాలనేది అర్థమవుతుందో, అలాగే ఈ సందర్భాన్ని కూడా మనం క్లియర్గా మొత్తం అంతా చదివి అంతటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం ప్రయత్నించాలి. అప్పుడు అపార్థాలు అనేవి ఉండవు. కనుక ఈరోజు ఈ అధ్యాయంలో కొన్ని పాజిటివ్ దృక్పథాలని అంటే తెలుగులో మంచి విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నవే అవి ఎలా అపార్థమయ్యాయి, కానీ ఎలా అర్థం చేసుకోవాలి పాజిటివ్గా. ఇన్ని పాజిటివ్ ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఉన్న పాత్ర నెగిటివా పాజిటివ్ అన్నది మనకే అర్థమైపోతుంది. ఓకేనా? కనుక కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక, అంటే సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అంటున్నాడంటే రెగ్యులర్గా వాళ్ళ రూట్ అది కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతేనా? ఎప్పుడు వెళ్ళే రూట్ కాదు అది. ఎందుకంటే సమరయ మార్గాన్ని యూదులు అసలు ప్రయాణము చేయరు. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. వాళ్ళు ముట్టుకున్నట్టు కూడా వారికి పాపం. ఓకేనా? కనుక అలాంటిది యేసుక్రీస్తు వారికి ఒక సమయం తటస్థించింది. ఏంటంటే ఒక సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే అప్పటికి చెప్పలేమేమో, కానీ పరిణామాలు ఆఫ్టర్ ఎఫెక్ట్ చూసిన తర్వాత విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి బస్సు కోసం వెయిట్ చేస్తాడట. వెయిట్ చేస్తున్నప్పుడు అది చాలా అవసరం, ఆ బస్సు ఎక్కడం ఆ వ్యక్తి చాలా అవసరం. అయితే
బస్సు వచ్చింది కానీ ఎక్కలేని పరిస్థితి. ఎందుకంటే అదే బస్సులో చాలామంది ఉన్నారు, అదే బస్సులో చాలామంది ఉన్నారు. కిక్కిరిసిపోయి ఉంది, ఈ వ్యక్తి ఎక్కడానికి స్థలం లేదు. ఓకేనా? అయితే ఈ వ్యక్తి ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో బస్సులో ఖాళీ లేదు, బస్సుని వదిలేశారు. వెనకాల ఒక కారు వచ్చింది, అనుకోకుండా ఒక కారు వచ్చింది. ఆ మార్గంలో కారు రావడం అరుదు. కారు వచ్చింది, కారు ఎక్కారు. ఎందుకు బస్సు ఎక్కలేకపోయాను, ఎందుకు నేను కారు ఎక్కాను, లేట్ అయిపోతుంది కదా, బస్సు అయితే నేను ఈ పాటికి వెళ్ళిపోయాను కదా అనేసి అనుకున్నారు. కానీ ఎందుకు ఆలస్యమైంది అన్నది అప్పుడు తెలియదు. కానీ ఈయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమైంది అని అంటే, ఆయన కారులో సేఫ్గానే ఉన్నాడు. కానీ బస్సు ఎక్కినప్పుడు బస్సు ఎందులో పడిపోయింది? చెరువులో పడిపోయింది. ఇంతకు ముందు కాలాల్లో మీరు బాగా వినుంటారు, ఆర్టీసీ బస్సులు అన్ని చెరువుల్లోకి పడిపోవడం అనేది. అలా పడిపోయి అనేక మంది చనిపోయారు. ఆ ఎక్కకపోవడం వల్ల ఎవరు సేవ్ అయ్యారు? ఈయన సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏమైంది? ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు ఈయన బస్సు ఎక్కలేకపోయాడు? ఎందుకు ఈయన కారులో వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఈయన బ్రతికింపబడాలి, అంతేనా? ఈయన బ్రతికింపబడాలి. ఆయన అనుకున్న మీటింగ్కి, దేవుని మీటింగ్కి అటెండ్ అవ్వాలి కనుక ఆ ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఇది ఎంత చక్కగా అర్థం చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నారు? వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అప్పుడు మనకు విషయం అర్థం కాదు. ఇప్పుడు సందర్భాన్ని అంతటిని మనం చదవగలిగితే అప్పుడు ఫైనల్ రిజల్ట్ బట్టి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో మనకి అర్థమవుతుంది. ఓకే? అయితే దీనికన్నా ముందు వాక్యాన్ని మనం చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజు మనం అందరం రాగలిగామంటే ఎవరు ఆకర్షించడాన్ని బట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాగలిగాం? తండ్రి ఆకర్షించడాన్ని బట్టి మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగలిగాం. ఆ రోజుల్లో సమరయులకి ఆ సౌలభ్యం ఉందా? యూదుల్ని చేరే సౌలభ్యం ఉందా? యేసుక్రీస్తు వారు యూదుడు కనుక సమరయులకి ఆ సౌలభ్యం ఉందా? దేవుని ఆకర్షణ ఉన్నప్పటికీ వాళ్ళు యూదులతో కలిసి ఉండడం అనేది అది సంభవమేనా? కాదు కదా. మరి ఎలా వెళ్ళగలుగుతాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి? సమరయుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు? అందుకు దేవుడు వేసిన ప్రణాళిక ఏంటి? వీరు వెళ్ళలేరు కదా, అలాగని వీళ్ళు దేవుని ఆకర్షణలో లేరా? ఉన్నారు. ఇప్పుడు ఎవరు రావాలి? వీళ్ళు వెళ్ళలేరు కనుక ఎవరు రావాలి? ప్రభువే అక్కడకు రావాలి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే వీళ్ళు ఎవరి ఆకర్షణలో ఉన్నారు? దేవుని ఆకర్షణలో ఉన్నారు గనక వీరు వెళ్ళలేని పరిస్థితి ఉంది గనక ఆయననే ఇక్కడికి రప్పించారు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం, అదే అధ్యాయంలో మనం చూడగలిగితే 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే ఉన్నది. ఏమని అంటున్నాడండి యేసుక్రీస్తు వారు? ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఈ మార్గమున రావాల్సి వచ్చిన ఎందుకు వచ్చాను అంటున్నాడు? అది ఏదో కొటేషన్ కాదు అది. ఆయన అంటున్నది కొటేషన్ కాదు అది. ఆయన ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏమని? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఎందుకు పంపాడు? ఈ మార్గంగా ఎందుకు పంపాడు? ఇక్కడ తండ్రి చిత్తము నెరవేరాల్సి ఉంది. అంటే పని ఉండబట్టే ఎవరు నడిపింపబడ్డారు? యేసుక్రీస్తు వారు నడిపింపబడ్డారు. ఊరకనే నడిపింపబడలేదు, అకారణంగా నడిపింపబడలేదు. కారణం ఉంది. ఆ కారణం యేసుక్రీస్తు వారికి అర్థమైంది. దానిని ఏమని అంటున్నాడంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ పనిని తుదముట్టించుటయు నాకు ఆధారం. నన్ను ఇందుకే పంపాడు తండ్రి. ఓకేనా? ఇప్పుడు చివరికి వెళ్ళినప్పటికీ చూడగలిగితే ఏమైంది? అవుట్పుట్ ఏమొచ్చిందండి?
41, 42 వచనాలు. 40 వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఎంతమంది నమ్మారండి? అవుట్పుట్ ఉందా? గొప్ప అవుట్పుట్ ఉంది. గొప్ప అవుట్పుట్ మనకు కనబడుతుంది అన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎందుకు లేట్ అయ్యాడు, ప్రయాణంలో ఎందుకు లేట్ అయ్యాడు? గమ్యస్థలానికి సేఫ్గా చేరడానికి లేట్ అయ్యాడు. ఒకవేళ ముందుగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే ఏమయ్యేది? యాక్సిడెంట్ అయిపోయేది. కనుక సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఈ కార్యం ఉంది. ఏ కార్యం అది? తండ్రి కార్యం ఉంది. ఆ కార్యం ముగించడానికే యేసు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే యూదులతో సమరయులు కలరు గనక సమరయులకు మనం వాక్యం ఎవరు బోధిస్తారు? కనుక దేవుని ఆకర్షణ ఉన్న వారి యొద్దకు ఎవరు నడిపింపబడ్డారు? యేసే నడిపింపబడ్డాడు. యేసు యొద్దకు వచనం అయితే ఏం చెప్తుంది? యేసు యొద్దకు నడిపింపబడతారండి. మరి సమరయులు యూదులతో సాంగత్యం చేయడం కనుక ఎవరు నడిపింపబడాలి? ఇదే సందర్భం మనకి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 28వ వచనంలో చూడండి. అన్ని జాతి చూడండి. ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆస్కారం లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళారు? దేవుడు ఎక్కడికి నడిపించాడు? అన్యజనుల యొద్దకు పేతురు నడిపించాడు. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు ఏమని? అన్య జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. కానీ వచ్చాను అంటే ఎవరిని బట్టి వచ్చాడు? దేవుడిని నడిపింపును బట్టి వచ్చాడు. ఎవరు తండ్రి ఆకర్షణలో ఉన్నారు? అన్యజనులు తండ్రి ఆకర్షణలో ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేరు కనుక వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడు? ఒక యూదుడైన పేతురుని పంపించాడు. ఈ వచనం మీకు బాగా అర్థమైతే గనక యేసు సమరయ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చిందన్నది మనకి అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి మనం వెళ్ళగలిగితే తర్వాత ఆయన సమర మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చును. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండను. ప్రయాణం వల్ల ఏమైందండి? యేసుక్రీస్తు వారు అలసిపోయి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అలసి ఉన్నాడు గనక ఏం కావాలి ఆయనకి? మధ్యాహ్నం 12 గంటలు, రమ్మరం 12 గంటలు అవుతుంది. మంచి ఎండవేళ అలసి ఉన్నాడు అంటే ఆయనకి ఏమవుతుంది? రొట్టెల కోసం ఆల్రెడీ శిష్యులు ఊర్లోకి వెళ్ళారు కనుక ఇమ్మీడియట్గా అలసట తీర్చుకోవడానికి నీళ్లు తాగాలి. ఇప్పుడు నిజంగానే ఆయనకి దాహం వేస్తుంది. నిజంగానే ఆయనకి దాహం వేసి ఎవరిని అడుగుతున్నారు? నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. దాహం వేసి నీళ్ళు అడిగాడు. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆవిడేమంటుందంటే సమరయులతో యూదులతో సాంగత్యం చేయరు కదా, నువ్వు ఎలాగ నీళ్ళు అడుగుతున్నావు అని అన్నది. అందుకు 10వ వచనం, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. యేసుకు దాహమయ్యి ఆవిడ నీళ్ళు అడిగాడు.
మరి ఈవిడికి కూడా ఏదైనా దాహం ఉందా? అడగకుండానే ఎవరు నీళ్ళు ఇస్తారా? దాహం వేయకుండానే ఎవరు నీళ్ళు తాగుతారా? యేసుకు దాహం అయింది, నీళ్ళు అడిగాడు, తాగడానికి ఆవిడని అడిగాడు. ఈవిడ ఏం అడగలేదు ఇంకా యేసుని. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అంటే ఆవిడ దాహంతో ఉందా? ఎప్పుడండి ఇస్తారు నీళ్ళు? ఎప్పుడు ఇస్తారు? మనం కూడా ఎప్పుడు అడుగుతాం? దాహం వేస్తే అడుగుతాం, ఊరకనే అడుగుతామా? ఊరకనే అడగం కదా. కానీ ఆవిడ అడగకుండానే యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నారు? జీవజలం ఇస్తానంటున్నారు. అంటే జీవజలము కోసం ఆవిడ దాహం కలిగి ఉందా? పాజిటివ్గా ఎలాగ ఆలోచించాలో చెప్తున్నాను. యేసుకు దాహమైంది, దాహం అడిగారు. ఇప్పుడు ఆవిడ అడగకుండానే ఏమంటున్నారు? నేను జీవజలం ఇచ్చునని, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆవిడ అడిగిందా? కానీ ఈయన ఇస్తానంటున్నాడు. ఇస్తానంటున్నాడంటే ఆవిడ దేంతో ఉంది? దాహంతో ఉండాలి. అంతేనా? దాహంతో ఉండాలి. ఆ దాహం ఏంటో చూడగలిగితే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఎవరి కోసం వెయిటింగ్లో ఉంది? ఎవరి మాటల కోసం వెయిటింగ్లో ఉంది? ఎవరి కోసం నిరీక్షణలో ఉంది? మెస్సియ కోసం, మెస్సియ మాటల కోసం. అంటే ఆవిడ దాహంతో ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు ఎరగలేదు, ఎరిగితే గనక నువ్వు అడుగుతావు, అప్పుడు నేనేమిస్తాను నీకు? జీవజాలాలు ఇస్తాడంటే అటుపక్క ఏ దాహంతో ఉంది ఆవిడ? ఈయన శరీర దాహంతో ఉన్నాడు, కానీ అటుపక్క ఆవిడ దేవుని మాటల దాహంతో ఉన్నది. కనుకనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఇక్కడ? నీవు ఆయనను అడుగుదువు, అప్పుడు ఆయన నీకు జీవజలములు ఇచ్చినని ఆమెతో చెప్పాను. దాహం ఉందా? చూసారా? సందర్భాన్ని పూర్తిగా మీరు చదవగలిగితే ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది అక్కడే మనకి ఉంటుంది. మొదటిది ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అది ఆలోచించాం. రెండోసారి ఆయన దాహం వేసి అడిగాడు, ఈవిడ అడగకుండానే జీవజాలాలు ఇస్తాను అంటున్నాడంటే ఆవిడ ఏ దాహంతో ఉంది? ఊరకనే ఇస్తాడా? దాహంతో ఉంది గనుకనే ఇస్తానంటున్నాడు. ఆశతో ఉంది. మెస్సియా వస్తాడు, ఆయన అనేకమైన మాటలు మాకు చెప్తాడు అన్న ఆశ, నిరీక్షణతో ఉన్నది గనుకే ఆ నిరీక్షణ తీర్చడానికే నేను వచ్చాను, నీ దాహాన్ని తీర్చడానికి నేను వచ్చాను అన్న మాటను ఆయన మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, ఆ జనాలు కానీ ఆ స్త్రీ కానీ ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారన్నది మీకు అర్థం కావాలి. అందుకే ప్రారంభంలోనే దేవుని ఆకర్షణలో ఉన్న వీరి యొద్దకు ఎవరు నడిపింపబడ్డారని చెప్పాను? యేసుక్రీస్తు వారు నడిపింపబడ్డారు. యేసుక్రీస్తు వారు నడిపింపబడ్డారంటే వీళ్ళు ఎందులో ఉన్నారన్నది మనం ఆలోచించాలి. దేవుని ఆకర్షణలో ఉన్నారన్నది ఆలోచించాలి. అంటే దేవుని ఆకర్షణలో ఉన్నారు అని అంటే ఏ రకంగా ఉండుంటారో ఆలోచించండి. వారు ఎలాగ ఉండుంటారో ఆలోచించండి. ఎంత నిరీక్షణతో ఉండుంటారో ఆలోచించండి. ఎంత దాహంతో ఉండుంటారో ఆలోచించండి. సో అది కనుక ఆయనను నువ్వు ఎరిగితే గనక ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. సో ఆవిడ కూడా దాహంతో ఉన్నదన్న విషయం మనకి అర్థమైంది. ఆమె కూడా దాహంతో ఉంది. అయితే పైన ఒక విషయాన్ని చూడగలిగితే, సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పను, ఎలాగ యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అని ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు? ఖచ్చితంగా నీవు ఆయనను అడుగుదువు అని ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడు? వెయిటింగ్లో ఉన్నది కనుక ఖచ్చితంగా ఆవిడ అడుగుతుంది. ఇందాకలో మనం మాట చదువుకున్నదే, మెస్సియా అని ఆయన ఆ స్త్రీతో ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. అంటే ఈవిడ ఏమి అడగడానికి సిద్ధంగా ఉంది? మెస్సియా కనబడితే
విషయాన్ని అడిగి తెలుసుకుందామన్న ఆలోచనతో ఉంది. అదే ఉద్దేశాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మెన్షన్ చేస్తున్నారు. ఏమని అంటున్నారంటే, యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే, నేనే మెస్సీనని నీకు తెలిస్తే వెంటనే నువ్వేమో చేస్తావు, అడుగుతావు, విషయాన్ని తెలుసుకుంటావు. చూసారు ఎలా కనెక్ట్ అవుతున్నాయో ప్రతిదీ. కనుక ముందే దృష్టిలో ఉన్నది సమరయ స్త్రీ ఎలాంటిది, ఏంటి స్థితి అన్నది యేసుక్రీస్తు వారి దృష్టిలో ఉండే యేసుక్రీస్తు వారి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. గో నీకు జీవజాలాలను ఇస్తాను అంటున్నాడు. అంటే ఆవిడ దాహంతో ఉందన్న విషయం తెలుసు. నువ్వు నా పేరు తెలుసుకుంటే గనక నువ్వు నన్ను అడగకుండా ఉండలేవు అన్న విషయాన్ని కూడా చెబుతున్నాడు. అంటే ఆవిడ ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, మెస్సయ్య కోసము వెయిట్ చేస్తుందన్న విషయము అర్థమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారు, దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఆమె అడుగుతుంది ఖచ్చితంగా. ఆ విషయాన్ని ఎరిగినవాడుగానే యేసు మాట్లాడుతున్నాడు. తర్వాత మరో సందర్భాన్ని చూడగలిగితే, ఐదో వచనము, యాకోబు తన కుమారుడైన యోసేపుకి వచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయులున్న సుక్కారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. సుకారను ఊరిలో ఒక బావి ఉంది. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు, నీళ్లు చేదుకోవడానికి ఎవరు వచ్చారు, సమరయ స్త్రీ వచ్చింది. ఆ బావి ఆ ఊరికి ఎంత దూరం అన్నది మీరు చూడగలిగితే 15వ వచనము, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండున్నట్లును చేదుకొనుటకింత దూరము రాకుండున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. అంటే మొదట యేసుక్రీస్తు వారు ఉన్న ప్రాంతానికి ఆవిడ దేనికోసం కుండను పట్టుకుని ఎక్కడికి వచ్చింది, నీళ్ల కోసం వచ్చింది. అంటే ఆ నీళ్లున్న బావి ఎంత దూరంలో ఉంది, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండున్నట్లు. పక్కనే అయితే గనక ఏమండి రాలేరా, ఒక్కొక్క ఊరు ఉంటుంది, ఆ ఊరికి చెరువు చాలా దూరంలో ఉంటుంది. అక్కడ వరకు బిందెల్ని తీసుకెళ్ళి కావడి మీద బిందెలు తీసుకుని వచ్చేవారు. మా ఊరిలో ఏరుండేది, అలాగే బిందెలను పట్టుకుని వెళ్ళేవారు ఇంట్లోకి. సో అలాగా ఈవిడ చాలా దూరము వచ్చింది, ప్రయాణం చేసి వచ్చింది. అలాంటిది యేసుక్రీస్తు వారు మెస్సియా అని తెలియగానే ఏం చేసిందండి, ఏం చేస్తుంది? 28వ వచనము, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. దేనికోసం వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? దేనికోసం వచ్చిందండి? నీళ్ల కోసం వచ్చింది, కుండతో వచ్చింది. ఇప్పుడు కుండ విడిచిపెట్టింది, ఊరిలోనికి పరిగెట్టింది. ఊరు దగ్గర ఉందా? ముందే చెప్పింది కదా, ఎంత దూరం నేను రాకుండానట్లు ఆ జీవజాలం నాకు ఇచ్చి అన్నప్పుడు అది తక్కువ దూరంలో లేదు. అలాంటిది వచ్చిన పనిని వదులుకుంది, ఇంకొక పనిని పట్టుకుంది. ఎవరు పట్టుకుంటారు చెప్పండి? వచ్చిన పనిని వదులుకొని వేరొక పనిని పట్టుకుంటున్నారంటే ఎవరు పట్టుకుంటారు చెప్పండి? ప్రాముఖ్యం అని భావించిన వాళ్ళే పట్టుకుంటారు. ఏది ప్రాముఖ్యం? నాకు ఇప్పుడు నీళ్లు ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం? జీవజలాలను ఇచ్చే యేసు ప్రాముఖ్యం. అది నా వరకే కాదు, ఎవరికి కూడా తెలియాలి, ఊర్లో వాళ్ళకి కూడా తెలియాలి. అందరూ వెయిటింగ్ కనుక ఏది ప్రాముఖ్యంగా ఎంచుకుంది? ఏది ప్రాముఖ్యం? అంత దూరం కొండ పట్టుకుని వస్తే నీళ్లు పట్టుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ రాలేం కదా అని. కనుక ఆవిడకి ఆ ఆలోచన కూడా లేదు. ఏ ఆలోచన ఉందంటే, ఈ మెస్సియా వచ్చాడు, ఆయన మిస్ అవ్వకూడదు, ఊర్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు, కనుక మెస్సియా వచ్చాడన్న వార్తను నేను ఖచ్చితంగా తెలియజేయాలి. అంటే ఒక పని మీద వచ్చింది, ఇంకొక పనిని పట్టుకుని దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఆసక్తి ఉందా? దూరాన్ని లెక్క చేయలేదు. ఆసక్తి దూరాన్ని లెక్క చేయలేదు, ఆవిడ వచ్చిన పనిని లెక్క చేయలేదు. కేవలం ఒకే ఒక్క ఆసక్తి కలిగి ఉంది, ఇంకో మెస్సియా మాటలు వినాలి. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో.
ఆ సమరయ స్త్రీ యొక్క ఆతృత అనేది మనకు కనబడుతుంది. దేనికోసం ఆవిడ దప్పికొని ఉందన్న విషయం మనకి కనబడుతుంది క్లియర్గా. అలాగే ఆ ఊరిలో వారు కూడా ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరి వచ్చారట? ఆ ఊరిలో వారు కూడా ఎక్కడికి వచ్చారట? 30వ వచనము ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఊరిలో వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎక్కడికి వస్తున్నారట? దూరం అయినప్పటికీ, ఏది ఆ బావి దూరం అయినప్పటికీ అక్కడికి ఊరిలో వాళ్ళు అందరూ వస్తున్నారంటే ఎంతగా నిరీక్షించకపోతే వస్తారు? ఈవిడ ఎంతగా నిరీక్షించకపోతే ఊర్లోనికి పరిగెడుతుంది, వాళ్ళు అంతగా నిరీక్షించకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. కనుక ఏది ప్రాముఖ్యంగా ఎంచుకున్నదన్న విషయం మనకు అక్కడ అర్థం కావాలి. నీళ్లునే ఎంచుకుందా, తాను వచ్చిన పనిని ఎంచుకుందా, లేకపోతే అతి ప్రాముఖ్యమైన పనిని ఎంచుకుందా? అతి ప్రాముఖ్యమైనది ఎంచుకుంది. పాజిటివ్ దృక్పథంలో మనం అన్నింటినీ చూస్తున్నాం. పాజిటివ్ దృక్పథాలు. తర్వాత ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నీ పెనిమిటి 16వ వచనము, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నువ్వు నిజమే చెప్పు, నీకు పెనిమిటి లేడు. ఇంతకుముందు 5 ఉండేవారు, కానీ ఇప్పుడు ఎవరు నీకు లేరు. ఇప్పుడు ఉన్నోడు కూడా నీ పెనిమిటి కాడు, నిజమే చెప్పు అన్నప్పుడు ఆమె ఏమంటుంది? ప్రవక్తవని గ్రహించి తిని. ఇంతే జరిగింది సందర్భం, ఇంతే కదా జరిగింది. ఆ విషయం చెప్పగానే ఈవిడేమన్నది? ప్రవక్తమని గ్రహించింది అన్నది. ఇప్పుడు చూడండి, కిందకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతుంది? అక్కడ కాదు. స్త్రీ తన కుండ 28, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఇవేనా నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి? ఏవి చేసింది, ఏవి చెప్పాడు? ఏవి చేసింది, ఏవి చెప్పాడు? అది వచ్చి సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారి దగ్గర సాక్ష్యం ఇచ్చింది. ఆమె చేసినవి ఏంటి అంటే, ఎంతవరకు ఆగిపోతాం అంటే మనం అందరం ఎక్కడి వరకు ఆగిపోతాం? ఆ పెనిమిట్ల దగ్గర ఆగిపోతాం. ఇదే విషయం చెప్పాడు అనుకుంటాం, కానీ ఆ విషయం చెప్పినప్పుడు ఆయనని ఏమని అన్నది? ప్రవక్త అన్నది. కానీ ఊరిలోకి వచ్చినప్పుడు ప్రవక్త అని పరిచయం చేయట్లేదు, క్రీస్తు అని పరిచయం చేస్తుంది. ప్రవక్త అని పరిచయం చేయలేదు, క్రీస్తు అని పరిచయం చేస్తుంది. అంటే ఇంకా ఏ విషయాలు జరిగాయి, ఏ విషయాలు చెప్పాడు? ఇది మనకు అనవసరం. మనకంతా ఏం కావాలి? అక్కడే ఆ పెనిమిట్లు లేడా? 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు నీ పెనిమిటి కాడు, నిజమే చెప్పితివి, అదే విషయం మాట్లాడాడు అనుకుంటాం. అదే విషయాన్ని ఈవిడ ఊరిలోకి వచ్చి చెప్పింది అని అనుకుంటాం. కానీ ఆ విషయాన్ని చెప్పినట్లయితే, అదే విషయాన్ని చెప్పినట్లయితే ఆయనను ప్రవక్తగానే పరిచయం చేయాలి. అందుకది కదా, అది విషయం తెలిసిన తర్వాత ఆవిడ ఏమని చెప్తుంది? ప్రవక్తవని గ్రహించానని చెప్తుంది. ఊరిలోకి వెళ్ళి ఏమని పరిచయం చేయాలి? ప్రవక్త అని పరిచయం చేయాలి. కానీ క్రీస్తు అని పరిచయం చేసిందంటే ఈయన ఏమి చెప్పాడు ఇంకా ఈమెను గురించి? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రవక్త అని కాకుండా క్రీస్తు అని పరిచయం చేసిందంటే మనకు తెలిసింది కాకుండా తెలియకుండా ఇంకా ఏ విషయాలు అక్కడ జరిగాయి అన్నది అర్థం కావాలి. ఓకేనా? తర్వాత చూడగలిగితే 16వ వచనము, యేసు
నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే. ఎవరు మాట సరి అని అంటున్నారు? సమరీ స్త్రీ మాట సరియే, నువ్వు చెప్పింది బాగుంది అని ఎవరంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు. తర్వాత చూడండి, ఆమెతో చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటులు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. సత్యమే చెప్పితివి. ఎవరి మాటని సత్యం అంటున్నారు? ఎవరి మాట సరి అయినది అంటున్నారు? సమరీ స్త్రీ చెప్పింది సరి అయిన మాట, సమరీ స్త్రీ చెప్పింది సత్యమైన మాట. ఇప్పుడు ఆవిడ సత్యమైతే యేసు నీ పెనిమిటిని తీసుకొని రా అన్నది అబద్ధపు మాట. ఆయన ఏమంటున్నాడు? నీ పెనిమిటిని తీసుకురా అని ఆయన అన్నాడు. మళ్ళీ ఆయన అంటున్నాడు నువ్వు పెనిమిటి లేదు అన్న మాట సరియే, సత్యమేనా ఆయన అంటున్నాడు. రమ్మన్నది ఆయనే, లేడు నువ్వు చెప్తున్నది సత్యమే అంటున్నది కూడా ఆయనే. మరి ఆవిడ సత్యమైతే యేసు ఏమవ్వాలి? అసత్యం మాట్లాడి ఉండాలి కదా. ఏ ఉద్దేశంతో అడిగాడు అన్నది కావాలా. అది అర్థమైతే కనుక విషయం మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటలలోనే తప్పు పట్టుకోవడానికి ఆ రోజు సమాజం చూసింది. యేసుక్రీస్తు వారిని ఎలా తప్పుపట్టుకోవాలి? క్రియల్లో తప్పుపట్టుకోలేరు. ఎందుకంటే క్రియలన్నీ తండ్రి కనపరుస్తున్నాడు, ఆ క్రియలను ఆయన చేస్తున్నాడు కనుక క్రియలలో తప్పుకొట్టలేరు. ఇప్పుడు మాటల్లో ఏమైనా ఆయనను దొర్లించాలి, తప్పుపట్టాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు సమాజం చాలానే ఉంది, చాలా తిరుగుతూనే ఉంది. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. ఎందులో చిక్కుపెట్టాలంట? బాబు, ఎక్కడ పని చూసినా, ఎక్కడ ఆయన ప్రవర్తన చూసినా తప్పుపడదామంటే ఏమీ దొరకట్లేదు. సరే, మాటల్లో చిక్కుపడదాం, మాటల్లో చిక్కుపడదామని మాటల్లో ట్విస్ట్ పెట్టి ఆయన దగ్గర పరిచయం చేయడానికి ఎవరిని? కొంతమంది జనాంగాన్ని ఎన్నుకున్నారు. కానీ ఆయన మాటలలో చిక్కుపడిపోయాడా? మనుషుల హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు మాటలకు చిక్కుపడిపోతాడా? నువ్వు ఎలా చిక్కులు పెట్టాలో ఆయనకి తెలిసిపోద్ది. ఎలా చిక్కులు పెట్టాలనుకుంటున్నావో ఆయనకి తెలిసిపోద్ది తప్పితే ఈయన చిక్కులకు దొరికిపోయేవాడు కాదు. అలాంటిది నీ పెనిమిటిని తీసుకునిరా అన్నది ఈయనే, నీవు పెనిమిటి లేడు అన్నది సరియే, నీకు పెనిమిటి లేడు అన్నది సత్యమే చెప్పితివా అన్నది ఈయన అంటున్నాడు. ఇక్కడ మాటల్లో మనం పట్టించుకోలేమా? ఈయన్ని మాటల్లో పట్టించుకోలేమా? ఆవిడ పెనిమిటి లేడు అంటుంది, ఈయనేమంటున్నాడు? నీ పెనిమిటిని తీసుకురా అంటున్నాడు. మళ్ళీ ఈయన అంటున్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడంటున్నాడు. అన్నప్పుడు ఏం పదం వాడాలి అక్కడ? ఏం పదం వాడాలి అంటే తప్పు పదప్రయోగం యేసుక్రీస్తు వారు చేస్తారా? మనం ఉద్దేశించుకున్నట్లయితే కనుక నువ్వు ఉంచుకున్నవాడు ఉండాలి అని అనాలి కదా. ఏ పదప్రయోగం వాడాలి? పెళ్లి చేసుకోలేదు కానీ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఉంచుకున్నవాడు అన్న మాట రావాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నారు. పదం తప్పు వాడారా? మనం అనుకున్నట్టయితే పదం తప్పు వాడారని అర్థమవుతుంది. కానీ ఆయన అనుకున్న దృష్టికోణంలో మనం ఈ విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఆయన అన్నది రైటే, ఆవిడ చెప్పింది రైటే. వాళ్ళ కోణంలోనికి మనం వెళ్ళాం, మన కోణాన్ని అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక యేసుక్రీస్తు వారు తప్పుకు దొరికిపోయేటట్టు మాట్లాడారా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు మనుష్య మాతృలకు చిక్కుపోయేవాడు కాదు. ఆయన జ్ఞానం అలాంటిది కాదు ప్రేమన వర్లారా. ఓకేనా? కనుక ఏమని అంటున్నాడు? నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. దేని గురించి మాట్లాడుతున్నారు? పెనిమిటి అని ఎందుకు మాట్లాడారు?
ఈ వివరంలోనికి కాస్త వెళ్దాం. ఆయన ఏమన్నాడు? నువ్వు నన్ను ఎరిగితే గనక నన్ను అడుగుతావు, నీకు నేను జీవజలం ఇచ్చేదనని ఆమెతో చెప్పినప్పుడు ఆ స్త్రీ 11 అధ్యాయం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? యాకోబు కంటే నీవు గొప్పవాడువా అంటే ఎవరిని గుర్తించింది గొప్పవాడిగా? యాకోబును గుర్తించింది. యాకోబు ఎలా గొప్పవాడయ్యాడు? తన స్వయాన ఆయన గొప్పవాడయ్యాడా? లేదా ఆయన వెనుకుండి ఎవరైనా నడిపిస్తే ఆయన గొప్పవాడయ్యాడా? అంటే ఆయన అనుసరించింది ఒక నిజదేవుణ్ణి. ఆ నిజదేవుణ్ణి బట్టి ఆయన గొప్పవాడయ్యాడు కదా. అదే మాట ఇక్కడ అంటుంది, మన తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడవా అన్న మాట మాట్లాడి, అంటే గొప్పవాడి కోసం ఆవిడ ఎదురు చూస్తుందన్న మాట అర్థమవుతుంది మనకి. నువ్వు నిజంగా నెత్తిచేపు నీళ్ళని ఇచ్చేవాడు అయితే నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా అని మాట అంటుంది. అని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు. నీవు వానికి ఇచ్చి నీళ్లు నిత్యజీవమునకే వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండరని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, అప్పుడు యేసు అంటున్నారు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఈవిడికి నీళ్ళు ఇవ్వడానికి ఆవిడ పెనిమిటికి ఏంటి సంబంధం అండి? కోరికను నెరవేర్చే వెంటనే తీర్చేస్తున్నాడు కదా ప్రతి ఒక్కరిది. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నా ఈ కోరిక తీర్చానంటే అందరికీ తీరుస్తున్నాడు కదా, ఎవరినైనా రమ్మన్నాడా తోడుపట్టుకొని? మరి ఈవిడ అడిగినప్పుడు నీ పెనిమిటిని తీసుకురా, ఆ తోడు ఎందుకు? ఏ ఉద్దేశంలో అడుగుతున్నాడు అన్నది మనం ఆలోచించాలి. మొదటి యాకోబు కంటే నీవు గొప్పవాడివా అన్నది ఓకే. ఇప్పుడు ఆయన అలాంటి నీళ్ళు ఇచ్చేసాడు అనుకోండి, ఈయన గొప్పవాడైపోతాడు. అయితే ఈవిడ ఆ గొప్పవాడిని ఎలా నమ్ముతుంది? ఇంతకు ముందు నమ్మినట్లుగానే ఇది కూడా నమ్ముతుందా? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన నీళ్ళు ఇస్తే గొప్పవాడైపోతాడు, యాకోబు కంటే గొప్పవాడైపోతాడు. ఈవిడ నమ్మడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఏమంటుంది ఆ స్త్రీ? ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకున్నట్టుకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యాకోబు గొప్పవాడు అంటుంది, ఇప్పుడు నీళ్ళు ఇస్తే నేను కూడా గొప్పవాడినే. అయితే ఆ గొప్పవాడు అన్నది ఎలాగ ఆవిడ దృఢపరుచుకుంటుంది అన్న విషయాన్ని పరీక్ష చేయడానికి ఆవిడ జీవితంలో చోటు చేసుకుని ఈయనకు తెలుసు గనక ఏమడుగుతున్నాడు? నీ పెనిమిటిని పిలుచుకురా అని అంటున్నాడు. అంటే ఇంతకుముందు గొప్పవారని చెప్పి ఎవరిని వెంబడించింది ఈవిడ? 5గురిని వెంబడించింది. 6వాడు కూడా వచ్చాడు కొత్తగా, ఆయన్ని వెంబడించడం మానేసింది. ఆయన నావాడు కాదు. అందుకే ఆ పదము వాడాడు, నీ పెనిమిటిని పిలుచుకురా. పెనిమిటి లేడంటుంది కదా, పెనిమిటి లేడు, ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాడు అంటే ఏ రకంగా అర్థం చేసుకున్నారు? మనం వ్యభిచారం చేస్తుంది అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. కానీ ఆ ఉద్దేశం అది కాదు. యాకోబు కంటే గొప్పవాడివా అని ఎంతమంది అయితే మొదట తలపించారో వాళ్ళందరినీ ఈవిడ ఆశ్రయించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈయన నీళ్ళు ఇస్తే ఈయన గొప్పవాడే, ఇప్పుడు ఈయన కూడా ఆశ్రయించడానికి వచ్చేస్తుంది. అయితే ఆవిడ ఎలాంటిదో ఆల్రెడీ డిసిషన్ తీసేసుకుంది. అయితే ఆవిడ ఏంటి అనేది మళ్ళీ టెస్ట్ చేయడానికి యేసుక్రీస్తు వారు ఏమడిగారు? ప్రశ్న అడిగారు. ఇంతకుముందు నీకు 5గురు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. నువ్వు ఆయన పెనిమిటిగా అనుకోవట్లేదు. ఎందుకంటే సమరయలకు ఒక చెత్త బుద్ధి ఒకటి ఉంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 10వ వచనం. గారడి వాడైన సీమోను ఉంటాడు అక్కడ. గారడి వాడైన సీమోను అక్కడ గారడీలు చేస్తున్నప్పుడు జనాలు ఏమని నమ్ముతున్నాయి? ఆయన్ని ఏమని నమ్ముతున్నాయి? రెండు విషయాలు నమ్ముతున్నాయి. ఒకటి ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్ముతున్నాయి, రెండోది గారడి వాడు చేసే ఆ గారడి విద్యకు కూడా వాడిని నమ్ముతున్నాయి. ఏమని నమ్ముతున్నాయి? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ
దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతనిని లక్ష్య పెట్టిరి. ఎవరంటే దేవుడు మహాశక్తి ఇతడే. ఎవరు? గారడీ చేస్తున్న సీమోనిని ఆ రోజు ఏ రోజుల్లో? ఫిలిప్పు ఉన్న రోజుల్లో, ఫిలిప్పు సువార్త చేస్తున్న రోజుల్లో ఒక గారడీ వాడైన సీమోను రాగానే ఆయన్ని ఏమని తెలుస్తున్నాయండి? సమరయ ప్రజలు ఏమని తెలుస్తున్నారు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని చాలామంది నేను యాకోబు కంటే గొప్పవారు అన్నట్టుగా వచ్చారు ముందుకి. వాళ్ళని ఆశ్రయించింది కనుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీకు ఇంతకు ముందు 5 పెనిమిట్లు ఉండిరి, 5 ఆశ్రయించావు, కానీ వాళ్ళు ఏం కాదని తెలిసిపోయింది, తండ్రి కంటే గొప్పవాళ్ళు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు కూడా వచ్చాడు, వాడిని ఆశ్రయించడమే నువ్వు మానేసావు. ఇప్పుడు ఉన్నాడు, కానీ వాడు నీ పెనిమిటి కాడు. పెనిమిటి అంటే భర్త అని కాదండి. పెనిమిటి అంటే పోషకుడు. దేవుడు పోషకుడు అయితే గనక ఆ పోషకుడు ఏమవుతాడు? పెనిమిటి అవుతాడు. పాత నిబంధన గ్రంథంలో మనకి భర్త అని ఉంటుంది, దేవుడు ఇజ్రాయేలీలకి భర్త అని ఉంటుంది, యజమాని అని ఉంటుంది, బయలు. అంతకుముందు బయలు అన్నది దేవుడికి వాడేవారు. తర్వాత దాని మీద అసహ్యం వేసి ఇక బయలు అన్న పేరుతో నన్ను పిలవద్దన్నాడు. ఎందుకంటే ప్రతిదానికి ఏమని పెట్టేశారు? బయలు 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 బయలు, అన్నీ బయలే. అసలైన వదిలేశారు, మిగిలిన బయలు అన్నారు. కనుక నన్ను అలా పిలవద్దు అని దేవుడే ఖచ్చితంగా మాట్లాడాడు. కనుక దేవుణ్ణి ఏ రకంగా పిలుస్తారు? ఇక్కడ పెనిమిటి భర్తగా. కనుక పెనిమిటి లేడు అని అంటుంది. పెనిమిటి లేడు అన్నది సరి అంటున్నాడు, సత్యమే అంటున్నాడు. మరి పెనిమిటిని పిలుచుకురా అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మరి ఎవరిని నమ్మావు? యాకోబు కంటే వాడివా అని నన్ను అడుగుతున్నావు. మరి ఆడు గొప్పోడా? ఇంతకుముందు నీ విశ్వాసం ఏంటి అన్నది ప్రశ్నిస్తాడు అనమాట. ఇంతకుముందు నీ విశ్వాసం ఏంటి? యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అన్న నీవు ఎవరిని ఆశ్రయించావు? యాకోబు ఆశ్రయించిన తండ్రిని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించావు? వేరెవరినో ఆశ్రయించావు. అలాంటి వాళ్ళు 5. ఇప్పుడు కూడా ఒకడు లేచాడు, కానీ వాడిని నువ్వు పట్టించుకోలేదు. యాకోబు కంటే గొప్పవాడు ఎవడు లేడని తలంచింది. చివరికి ఎక్కడికి వచ్చిందో తెలుసా? మెస్సే దగ్గరికి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పెనిమిటి లేడు, ఎవరిని ఆశ్రయించలేదు. యాకోబు కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఎవరి కోసం నిరీక్షిస్తుంది? మెస్సయ్య క్రీస్తు కోసం నిరీక్షిస్తుంది. ఇప్పుడు అందుకే ఎవ్వరు లేరు నాకు అంటుంది. నువ్వు చెప్పిన మాట సరియే. అర్థమైందా? అర్థం కాలేదా? కనుక పెనిమిటి అన్నది ఏ ఉద్దేశంతో అన్నాడు? అక్కడ మాట కరెక్ట్గానే వాడాడు. పెనిమిటి అన్నది ఏ ఉద్దేశంతో అన్నాడు? మనం అనుకున్న ఉద్దేశంతో అయితే అక్కడ ఉంచుకున్నవాడు అన్న మాట రావాలి. కానీ యేసుక్రీస్తు వారు పెనిమిటి అని వాడారంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారు? నువ్వు ఆశ్రయించినవాడు, నువ్వు గొప్పవాడని ఎవడైతే అనుకున్నావో, ఎవడినైతే ఆశ్రయించావో వాడిని తీసుకొనిరా అని అంటున్నాడు. ఎందుకంటే సమరయులకు ఏ బుద్ధి ఉంది? ఎవడు కనబడితే వాడిని దేవునిగా పెట్టుకునే స్థితి ఆ సమరయుల్లో కనబడుతుంది మనకి. కనుక దానిని బట్టి ఏమన్నాడు ఇక్కడ? యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రా. విగ్రహం అయితే కాదు కదా, అది విగ్రహం అయితే కాదు. పిలుచుకొని రమ్మని అనడానికి ఒక వ్యక్తి అవ్వాలి. ఎవరా వ్యక్తి? అప్పటికి సమరయలో జనులు కొలుస్తున్న వ్యక్తి ఉన్నాడు అప్పటికి ప్రజెంట్. నువ్వు పిలుచుకురా అంటే ఆడు నా పెనిమిటి కాడు అనిసింది. రైట్, నువ్వు చెప్పింది సత్యమే. అప్పుడు ఏమని చెప్పింది? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందండి? గొప్పవాడి దగ్గర నుండి, పెనిమిట్ల దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమని మాట్లాడుతుంది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అంటే టాపిక్ని డివైడ్ చేస్తుంది ఇవిడ. యేసు మాట్లాడుతుంటే టాపిక్ని డివైడ్ చేస్తుందా? సువార్తలకి మేము వెళ్తున్నప్పుడు, సువార్త మేము చెప్తున్నప్పుడు ఎదుటివాడు వాడికి తెలిసింది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాడిది కట్ చేయాలి. ఎందుకంటే వాడు డైవర్ట్ చేస్తున్నాడు. నేను చెప్పాలనుకున్న దాన్ని
వాడు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు అన్నది నాకు అర్థమైపోయి వాడిని కట్ చేస్తాం కదండి. మనం డైవర్ట్ అయ్యాం, వాడు డైవర్ట్ చేస్తాడు అన్న విషయం మనకు తెలిసిపోతుంది, కానీ మనం డైవర్ట్ అవ్వం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలను డైవర్ట్ చేయడానికి ఈవిడ అన్నది అని అనుకుంటే యేసుక్రీస్తు వారు డైవర్ట్ అయిపోతారా? నెక్స్ట్ మాట చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను, అమ్మ ఒక కాలము వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. ఏమంటే ఈవిడ మాట డైవర్ట్ చేసేస్తే డైవర్షన్లోకి వెళ్ళిపోతారు ఎవరన్నా? ఎక్కడ స్టార్ట్ అయింది? గొప్పవాడి దగ్గర స్టార్ట్ అయింది, పెనిమిటి దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆరాధన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఆరాధన దగ్గరికి వెళ్తే యేసు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆరాధన దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఆవిడ యేసునే డైవర్ట్ చేసేంత గొప్పదా? లేదా యేసు డైవర్ట్ చేస్తారా? యేసు టాపిక్ని డైవర్ట్ చేసే స్థితి ఉందా? లేదు. చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఎదుటివాడు మాట్లాడినా ఆ డైవర్షన్లోనికి ఈయన వెళ్ళకుండా ఆయన చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాడు. కనుక ఎవరు డైవర్షన్ తీసుకోలేదు, మనం అనుకుంటున్నాం అలాగా డైవర్షన్ తీసుకున్నారని. కానీ టాపిక్ నడుస్తున్నది ఎవరి మీద? దేవుని మీద. యాకోబు కంటే నీవు గొప్పవాడు. యాకోబు ఎందుకు గొప్పవాడేయడు? దేవుణ్ణి అనుసరించాడు, నిజ దేవుణ్ణి అనుసరించాడు కనుక యాకోబు గొప్పవాడేయడు. కనుక ఎక్కడి నుండి జర్నీ స్టార్ట్ అవుతుందంటే ఆశ్రయించిన దేవుని దగ్గర నుండి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాకోబు కంటే గొప్పవాడేవాని నువ్వు నన్ను ప్రశ్నించావు కదా, నువ్వు ఎవరిని ఆశ్రయించావు? ఆరాధన. యాకోబు ఆరాధన దగ్గర నుండి స్టార్ట్ అయింది. నువ్వెవరిని ఆశ్రయించావు? గొప్పవాడిని నన్ను అడుగుతున్నావు కదా, నువ్వెవరిని ఆశ్రయించావు అని అంటే ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించట్లే అన్నది. ఆశ్రయించట్లేదు కానీ అయితే నువ్వు ప్రవక్తవి అని నేను గ్రహిస్తున్నాను. నువ్వు చెప్తావు ఏమని అంటే ఈ పర్వతం మీద ఆరాధించాలి, ఈ పర్వతం మీద ఆరాధిస్తారు, మీరు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎక్కడ ఆరాధించడానికి ఇది సమయము కాదు అమ్మ, ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో ఈ పర్వతం మీద నన్ను యెరూషలేములో నన్ను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధన దగ్గర స్టార్ట్ అయిందండి. ఆరాధనతోనే ఎండ్ అయింది. ఎవ్వరు డీవియేట్ అవ్వలేదు, టాపిక్ నుండి ఎవరు డీవియేట్ అవ్వలేదు. ఒకవేళ ఆవిడ డీవియేట్ చేయాలనుకున్నప్పుడు యేసు డీవియేట్ అవ్వాలి కదా, మళ్ళీ ఎక్కడికి రావాలి? పెనిమిడి దగ్గరికి రావాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆరాధన దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఇష్యూ దేని మీద నడుస్తుంది? ఆరాధన మీద, సేవించడం మీద నడుస్తుంది, సేవించడం మీద నడుస్తుంది. ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చేస్తాను, నన్ను ఏ రకంగా నమ్ముతున్నావు? నన్ను నువ్వు ఏ రకంగా నమ్ముతున్నావు? ఒకప్పుడు నమ్మినలాగే నమ్ముతున్నావా? ఒకప్పుడు నమ్మినలాగే నమ్ముతున్నావు అంటే ఆ వారిని అలాగే వదిలేస్తావు, నన్ను కూడా అలాగే వదిలేస్తావు. అర్థమవుతుందా? కనుక ఆవిడ్ని పరీక్షిస్తున్నాడు. ఆవిడ పరీక్షలో ఏమి తేలింది అని అంటే ఆవిడ ఏమంటుంది? ఫస్ట్ ప్రవక్త అని చెప్పింది. ప్రవక్త ఏవని చెబుతాడో కూడా ఆమెకు అవగాహన ఉంది. అసలు ఇజ్రాయెల్ సమాజం ప్రవక్త, యెహోవా ప్రవక్తని ప్రవక్తలుగా గుర్తించే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా యూదులైన ప్రవక్తలను గుర్తించారేమో కానీ ఇజ్రాయెల్ సమాజంలో ఇజ్రాయేలీలు అసలు ప్రవక్తల్ని, యెహోవా ప్రవక్తలుగా గుర్తించలేదు. కానీ ఈవిడ ఏమని గుర్తిస్తుంది? ఐడెంటిఫై చేస్తుంది. ప్రవక్త అని ఐడెంటిఫై చేస్తుంది. ప్రవక్త ఏ విషయం చెప్తాడో అది కూడా చెప్తుంది. ప్రవక్త ఏ విషయం చెప్తాడో ఆ విషయం కూడా చెప్తుంది. ప్రవక్త వచ్చి ఏం చెప్తారట? పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని ప్రవక్తలు చెబుతారు అని అంటుంది. అంటే ఈవిడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఒకసారి ఆలోచించండి. మొదట బావి దగ్గరికి వచ్చినప్పటికీ ఇది యాకోబు బావి, యోసేపుకి ఇచ్చిన యాకోబు బావి అని చెప్పగలుగుతుందంటే ఎంత చరిత్ర ఆవిడకి తెలిసింది. అప్పటికి ఎంతకాలం గడిచిపోయింది? చాలా కాలం గడిచిపోయింది. అంతకాలం గడిచిపోయినా ఆవిడ చరిత్రను మరవలేదు, సమాజ పరిస్థితిని మరవలేదు. ఏమని? నువ్వు యూదులతో సాంగత్యం చేయవు కదా, మరి నువ్వు దాహానికి మమ్మల్ని ఎలాగ అడుగుతున్నావు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆవిడ అవగాహనలో ఉన్నాయి. మూడోది, ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రవక్త ఏం చెప్తాడో అన్నది కూడా తెలుసు. అంటే ఆవిడ ప్రతి విషయంలోనూ అప్డేట్ అవుతున్నట్టుగా మనకి కనబడుతుంది. విషయాలలో అప్డేట్ అవుతుంది. ఏ విషయాల్లో? ఆరాధించే విషయాలలో అప్డేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఏ విషయాల్లో అప్డేట్ అవుతుందండి? ఆరాధించే విషయాల్లో అప్డేట్ అవుతుంది. ఒకప్పుడు పర్వతం మీద అన్నారు, ఇప్పుడేమో యెరూషలేము అంటున్నారు.
ఇప్పుడు నువ్వు వచ్చేది కొత్తగా చెప్తున్నావు, నీవు ఇవన్నీ వినేసినవి అన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రవక్తవని గ్రహించుచున్నాను, అయితే నువ్వు చెప్పేది ఏంటి? ఇదే మాట. ఏమంటే ప్రవక్త అని అనుకున్నప్పుడు కూడా ఆనందపడలేదేమో కానీ, నీళ్ళు ఇస్తానన్నప్పుడు కూడా అంత ఆనందపడలేదేమో కానీ, ఎప్పుడు ఆనందపడింది తెలుసా ఆవిడ? అప్పుడు కొండ వదిలేసి వెళ్ళిపోయిందా? ప్రవక్త అని గ్రహించినప్పుడు కొండ వదిలేసి వెళ్ళిపోయిందా? నీళ్ళు ఇస్తానన్నప్పుడు కొండ వదిలేసి వెళ్ళిపోయిందా? అప్పుడు అంత రియాక్షన్ లేదు ఆవిడలో. కానీ రియాక్షన్ ఎప్పుడు వచ్చింది అని చూడగలిగితే, రియాక్షన్ ఎప్పుడు వచ్చిందో చూడగలిగితే 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినట్టు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సంవత్సరము తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఈలోగా శిష్యులు వచ్చేసారు. ఏదో జరిగింది. 28లో, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. నీళ్ళు ఇస్తానన్నప్పుడు అంతగా రియాక్ట్ అవ్వలేదు. ప్రవక్త అని తెలిసినప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ మెస్సియా అని తెలిసినప్పుడు మాత్రం ఆవిడ రియాక్షన్ అంతా ఇంత కాదు. వచ్చిన పనినే మర్చిపోయింది. ముగ్ధురాలు అయిపోయినట్టుగా అక్కడ నుండి పారిపోయింది. ఊరిలోకి అందరినీ పిలుచుకొని వచ్చింది. అంటే ఆవిడ ఇంట్రెస్ట్ దేని మీద ఉందో ఒకసారి ఆలోచించండి. ఆవిడ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? దేవుణ్ణి గూర్చి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆవిడకి ఎక్కువగా ఉన్నది అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఆరాధించాలి, ఇక్కడే ఆరాధించాలని చెప్తున్నారు. ఏంటి, మా పితరులు ఆరాధించారు, నేను ఆరాధించలేదు. ఈవిడ సమరయ స్త్రీ కనుక సమరయ దేశాన్ని సూచిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారట? నేను చేసినవన్నీ నాతో చెప్పిన. ఈవిడ సమరయ స్త్రీ అయితే సమరయులు చేసేవి ఇవి చేస్తే, అందరూ చేసేది యేసు చెప్పాడు. గొప్పే ఉంది? అందరూ చేసేది నువ్వు చేస్తున్నావు. నువ్వు చేసింది చెప్పడంలో గొప్పే ఉంది? అందరూ చేసేది అదే కదా. కానీ ఈవిడ ఏంటంటే డిఫరెంట్గా చేస్తుంది. సమరయులు చేసినట్టుగా చేయలేదు. ఇంతకుముందు 5 పెనిమిట్లు ఉన్నారు, సమరయులు అందరూ ఫాలో అయ్యారు, నువ్వు ఫాలో అయ్యవు, ఇప్పుడు వదిలేసావు. ఇప్పుడు కూడా ఒక పెనిమిట్ ఉన్నాడు, వాడిని సమరయులు ఫాలో అవుతున్నారు, కానీ నువ్వు ఫాలో అవ్వట్లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వట్లేదు, మరి ఎవరిని ఫాలో అవుతుంది ఈవిడ? ఎవరి కొరకు నిరీక్షిస్తుంది? మెస్సియా కోసం నిరీక్షిస్తుంది. అంటే ఈవిడ డిఫరెంట్గా చేస్తుంది. ఆరాధన విషయంలో మా పితరులు ఆరాధించారు, నేను కాదు. మా పితరులు ఆరాధించారు కానీ నేను కాదు. యెరూషలేములో ఆరాధించమంటున్నారు. యెరూషలేములో యాక్సెస్ ఉందా? వాళ్ళకి యెరూషలేములో సమరయులకు యాక్సెస్ ఉందా? రాణిస్తారు యూదులు? యాక్సెస్ లేని అసాధ్యమైన విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు. అందుకే మాట నమ్మదగినదిగా లేదు ఆవిడకి. ఆవిడ రియాక్ట్ అవ్వలేదు. అందుకే యెరూషలేములో ఆరాధించే స్థలం అన్నది. అసలు యెరూషలేములకి రాణిస్తారా యూదులు? రానివ్వరు. అన్నప్పుడు ఏ రకంగా ఆరాధించాలి? ఇక్కడ ఆరాధించకూడదు అంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆరాధించమన్నారు. మాకు అక్కడికి రావడానికే యాక్సెస్ లేదు, ఎంట్రీ లేదు. మరి ఏం ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి? చూసారా, క్వశ్చన్కి వచ్చేసింది ఆవిడ. ఆల్రెడీ ఎక్కడికి వచ్చింది? ఒక రైట్ పాత్కి వచ్చేసింది. ఇక్కడ ఆరాధించకూడదు, అక్కడే ఆరాధించాలి. అక్కడ అలౌడ్ లేదు మాకు, మరి మేము ఎక్కడ ఆరాధించాలి? ఒక రైట్ పాత్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు ఆ రైట్ పాత్ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మెస్సియా దగ్గరికి తీసుకెళ్తుంది. మెస్సియా వచ్చినాడు, మాకు అన్నీ బోధిస్తాడు అని. ఈయనే మెస్సియా అని తెలుపుగానే మొదట చూపించని ఆతృత, ఆ యాంగ్జైటీ అనేది ఇప్పుడు మెస్సియా అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆమె రియాక్షన్ చూడాలి. కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయి ప్రకటన చేసి వచ్చింది. అంటే ఎంతగా నిరీక్షించకపోతే అంతగా ఆనందిస్తారు. ఆలోచించండి. బర్త్డే వస్తుంది నిరీక్షిస్తాం కదా, బర్త్డే డేట్ వస్తుంది నిరీక్షిస్తాం కదా. కరెక్ట్గా వచ్చినప్పటికి ఎంత ఆనందంగా ఉంటుంది? నిరీక్షించినోడికి ఆనందంగా ఉంటుంది. పార్టీకి వచ్చి వెళ్ళిపోయినోడికి ఏముండదు. ఎవరికి ఉంటుంది? బర్త్డే బాయ్కి నిరీక్షించాడు కనుక ఆడికి హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే అంతగా ఈ సమరయ స్త్రీ ఆనందించిందంటే ఆవిడ ఎంతగా నిరీక్షిస్తుందో అన్నది విషయము మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అర్థమైందా? ఇంకా ఉంది, ఇంకా ముగించలేదు. నేను కనుక కొన్ని పాయింట్స్ని వివరించడానికి ప్రయత్నం చేశాను. ఇది పాజిటివ్ కోణంలో.
ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళంగా ముందుకు ఎలాగెళ్ళాలి? ఇవన్నీ అర్థం చేసుకున్నాం కదా, ఇవన్నిటిని కలుపుకొని మనం ముందుకు వెళ్ళి అసలు సమరయ స్త్రీ ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఆవిడ మెస్సేజ్కి ఎలా కనెక్ట్ అయింది ఏంటి? యెరూషలేములో దేవాలయం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. యూదులు ఏమైనా మెస్సేజ్ కనెక్ట్ అయ్యారా? అదే యూదుల దగ్గర అనేకమైన మహత్కార్యాలు యేసుక్రీస్తు చేశారు. యూదులు ఏమైనా మెస్సేజ్ కనెక్ట్ అయ్యారా? కానీ వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు, దేవాలయము లేదు. కానీ ఎవరి గురించి నిరీక్షిస్తున్నారు? మెస్సియా. ఈవిడ దగ్గర ఏమైనా అద్భుతాలు చేశాడు ఆయన? అద్భుతాలు చేశాడా? అద్భుతాలు చేసిన వాళ్ళు ఏమో వచ్చి మెస్సియా నమ్మలేదు. అద్భుతాలు చేయకుండానే ఈవిడ ఎవరిని నమ్మింది? మెస్సియా నమ్మింది. అంటే ఎవరికి నిరీక్షణ ఎక్కువ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎవరిది నిరీక్షణ ఒకసారి ఆలోచించండి. యూదులది నిరీక్షణ కాదు అది. యూదులది నిరీక్షణ అయితే యేసుక్రీస్తుని ఎప్పుడో గుర్తించేవారు. కానీ వీళ్ళది అసలైన నిరీక్షణ. దేవుడు లేకపోయినప్పటికీ దేవుని కోసం వెతుకులాడే పరిస్థితి వీళ్ళదైతే, దేవుణ్ణి పెట్టుకొని కూడా దేవుణ్ణి వెదకని వారు ఎవరు? యూదులు. కనుక ఆసక్తిని బట్టేనా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్పబడుతుంది భౌతిక సంబంధమైన పెనిమిట్లను గురించా, లేకపోతే అభౌతికమైన ఆరాధకుని గురించా? అభౌతికం అంటే దేవుని గురించా? అభౌతికమైన ఆధారికుని గురించా, లేదా భౌతికమైన పెనిమిట్లను గురించా? భౌతికమైన పెనిమిట్ల గురించి అయితే యేసుక్రీస్తు మాట్లాడింది పూర్తిగా తప్పు. ఎందుకంటే అక్కడ పెనిమిటి అని వాడకూడదు. ఆవిడంటే ఆవిడే క్లియర్గా మాట్లాడింది కదా, నాకు పెనిమిటి లేడు అన్నది. మరి పెనిమిటి లేడు అన్నప్పుడు ఈయన పెనిమిటి అని ఎలాగంటాడు? యేసు తప్పు మాట్లాడాడని ఒప్పుకోవాలి మనం. కానీ యేసు తప్పు మాట్లాడు అంటే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అన్నది ఇలాగ ఆలోచించడం వల్ల ముందుకు వెళ్తుంది. ఓకేనా? మిగిలిన విషయాలను మనం వచ్చే వారం మళ్ళీ సమయం ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్నా తండ్రి దేవా, అమూల్యమైన సంగతులు మా రక్షణ నిమిత్తం మీరు వాక్యంలో పొందుపరిచున్నారు తండ్రి. అవి మమ్ములను పరిశుద్ధులను చేయడానికి మీరు రాసి ఇచ్చినవి తండ్రి దేవా. అందులో ఏ మార్పు లేదు. మార్పు రావాల్సిందల్లా మా జీవితాలలో ఆ రకముగా చదివి అర్థం చేసుకొని మా జీవితాలను మార్చుకునే స్థితిని మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, ఇంకనూ అనేక విషయాలు ఉన్నాయి తండ్రి, వాటన్నింటినీ చర్చించగలిగే స్థితిని సామర్థ్యాన్ని మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకునిచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.